ఒకప్పుడు ఏడాదికి రూ. 50 జీతం పెరిగితే వామ్మో! అనుకునేటువంటి దశ నుంచి వాళ్ళు లక్షలకు లక్షల జీతాలు తీసుకుంటున్నారు. దానికి కారణం ఏంటంటే అంతర్జాతీయ విధానాల్లో వచ్చినటువంటి మార్పులు మనం వంట పట్టించుకోవడం. ఇదే సందర్భంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఈ సిస్టమ్ మనం తొలినాళ్లలో అబ్జార్బ్ చేసుకోవడం వల్ల జరిగింది. భవిష్యత్తులో మళ్ళీ ఇప్పుడు మన చదువులన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చుట్టూ తిరుగుతున్నాయి. అలాగే ఏఐ డేటా సెంటర్ కూడా వస్తుంది కాబట్టి శరవేగమైనటువంటి మార్పులు, అద్భుతమైన మార్పులు ఖచ్చితంగా సాకారం అవుతాయి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే దీనితో పాటు పెద్దగా చదువు రానటువంటి వాళ్ళు కూడా అవ్వదగినటువంటిది ఏంటి అంటే ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్స్ ఇవి విపరీతమైన అవసరం ఉంటుంది. మనకి ఫిజికల్‌గా వర్క్ ఇవి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కోటీశ్వరులు అవుతారు ఈ 2 సబ్జెక్ట్ ఉన్నటువంటి వాళ్ళు. ఇది ఎన్విడా చీఫ్ పదే పదే చెప్తున్నటువంటి మాట. డేటా సెంటర్ ఒకటొచ్చిందంటే 10 వస్తాయి. ఆ డేటా సెంటర్ చుట్టూతా దానికి అనుగుణంగా పనులు వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా ఇలాంటి పని తెలిసిన వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. మన దగ్గర ఎలక్ట్రీషియన్లు వీళ్ళందరూ నైపుణ్యం పెంచుకోవాలి. ఏదో ఒక బల్బు పెడుతున్నాం లేకపోతే ఒక ఇంటికి పెడుతున్నాం అని కాకుండా ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్సే భవిష్యత్తులో భారీ జీతగాళ్ళు అవుతారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల కంటే జీతగాళ్ళు అవుతారు. ఆ దృష్టిలో పెట్టుకోవాలా. మన పిల్లల్ని వాటి వైపుకి వెళ్ళనివ్వద్దు కాదు, వాళ్ళ వైపుకి ప్రోత్సహిద్దాం. ఐటీఐలో చేర్పిద్దామా, పాలిటెక్నిక్‌లో చేర్పిద్దామా, విడిగా నేర్పిద్దామా, బాగా నేర్పించండి. సర్టిఫికెట్లు ఉండేటట్టు చూసుకోండి. కార్పొరేట్ కంపెనీలో అవి అవసరం అవుతాయి.